హాయ్ అండి. ఈవేళ శనివారం కదా, దేవీ నవరాత్రి పూజల్లో 4వ రోజు పూజ అనమాట. ఈవేళ అమ్మవారు మనకి శ్రీ లలితాదేవిగా దర్శనం అయితే ఇస్తారండి. ఇంకా ఆ అమ్మ కటాక్షం కృప మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈవేళ కూడా నేను ఉదయమే లేచి ఇల్లంతా క్లీన్ చేసుకుని నేను కూడా ఫ్రెష్ అయిపోయి ఫస్ట్ అయితే తులసమ్మ దగ్గర ముగ్గు పెట్టేసుకుని దేవుడి దగ్గరంతా మొత్తం సర్ది పెట్టేసుకున్నాను. ఇంకా ఈవేళ అమ్మవారి కోసం వడలు అయితే చేశానండి. అల్లం జీలకర్ర వేసి శనగపప్పుతో వడలు అయితే చేశానమాట. ఇంకా ప్రసాదం అయితే కంప్లీట్ అయిపోయింది కదా, దేవుడి గదిలోకి వెళ్ళి మనస్ఫూర్తిగా కూర్చొని పూజ అయితే చేసేసుకున్నాను అనమాట. పూజ అయితే చాలా బాగా జరిగింది. పూజ అయిపోయిన తర్వాత పిల్లలకి టిఫిన్ అయితే వేసి పెట్టేశానండి. దోశలు అయితే వేసాను అనమాట. ఇంకా నా కోసం అని చెప్పి కారం దోశ అయితే వేసుకున్నాను. పిల్లలైతే టిఫిన్ తినేసి ఆడుకోవడానికి వెళ్తామంటే సర్లే వెళ్ళండి అంటే వెనకాలే మళ్ళీ అక్కడ కూడా తయారైపోతుందండి. నువ్వెందుకమ్మా అంటే ప్లీజ్ అమ్మా వెళ్తానమ్మా అని చెప్పి ముద్దులు పెట్టేసి వెళ్ళిపోయింది అనమాట. ఇంకా వాళ్ళైతే ఆడుకోవడానికి వెళ్ళిపోయారు. వచ్చేలోపు కూరగాయలు సర్దుకుందాము అనుకుంటే ఈ లోపే వచ్చేసారనమాట. ఇలా ఈ దసరాకి పిల్లలతో సరదాగా టైంపాస్ అయితే అయిపోతుందండి.